మన బాడీని మన బ్రెయిన్ లేదా మనమే కంట్రోల్ చేస్తామనుకుంటాం కానీ నిజానికి హార్మోన్స్ మన మొత్తం బాడీని కంట్రోల్ చేస్తాయి. మన బాడీ ఒక హార్డ్వేర్ లాంటిదైతే ఈ హార్మోన్స్ అనేవి ఒక సాఫ్ట్వేర్ లాంటివి. మన బాడీలోని ఈ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా హార్మోన్స్ ద్వారానే జరుగుతాయి. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, అలాగే చాలా డిసీజెస్కి ఎందుకు కారణమవుతున్నాయి అనే విషయాలతో పాటు ఈ హార్మోన్స్ని మళ్ళీ మనం బ్యాలెన్స్లో ఎలా ఉంచుకోవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు మన బాడీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. ప్రతిరోజు కూడా అనేక రకాల కెమికల్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అసలు వీటి ద్వారానే మన బాడీ యొక్క ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. వీటిలో హార్మోన్స్ వాటి పని అవి చేయకపోతే ఆ ఎఫెక్ట్ ప్రతి ఆర్గన్ మీద పడుతుంది. మనం జస్ట్ హార్మోన్సే అనుకుంటాం కానీ వీటిలో ఏ ఒక్క హార్మోన్ పనితీరు దెబ్బతిన్నా సరే పీసీఓడి దగ్గర నుంచి హైపోథైరాయిడిజం, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, ఈవెన్ క్యాన్సర్ వరకు కూడా దారితీస్తుంది. ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేవి ముందు జనరేషన్తో పోలిస్తే చాలా డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. 1 or 2 decades నుంచి ఈవెన్ ఇన్ఫర్టిలిటీ రేట్ కూడా గ్లోబలీ 13% ఇంక్రీజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఈ హార్మోనల్ ఇష్యూస్కి సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ అవర్ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. ముందుగా ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్ని చూసుకుని తర్వాత ఈ హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకునే మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే టిప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్లో మెయిన్ వచ్చి మన ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు దొరికే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా ప్యాక్ ఫుడ్స్లో మెయిన్లీ ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇంకా ఎమల్సిఫైయర్స్ కలుపుతున్నారు. వీటినే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కూడా అంటారు. ఇవి ముఖ్యంగా ఆడవాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడానికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో వీలైనంత వరకు కూడా అందరూ ఈ ప్యాక్డ్, ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఇవి కొంచెం తగ్గించండి, ఎందుకంటే ఇది వాళ్ళ గ్రోత్ని, హార్మోన్స్, ఎపటైట్ అండ్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే ఇంకొక మెయిన్ కల్ప్రిట్ వచ్చి డైరీ ప్రొడక్ట్స్ లేదా పాల ఉత్పత్తులు. పాలు తాగడం ద్వారా మన హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయంటే వినడానికి కొంచెం వింతగా ఉంటుంది కానీ ముందు కాలంలో మనకి దొరికే పాల క్వాలిటీ వేరు, ఇప్పుడు దొరుకుతున్న పాలు వేరు. పాలు చెడ్డవి అని చెప్పట్లేదు, కానీ వాటి ప్రొడక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి దొరికే పాలు వాటి ఉత్పత్తి పెంచడానికి ఈ క్యాటిల్కి హై అమౌంట్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు. వీటి ద్వారా మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా హార్మోన్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మోరోవర్ మనకి వచ్చే 80% ఆఫ్ మిల్క్ అనేవి ఈ ప్రెగ్నెంట్ కౌస్ నుంచే దొరుకుతాయి. వీటిలో హై ఈస్ట్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అలాగని మన డైట్లో పాలని పూర్తిగా మానేయలేము కదా. ప్రతిరోజు కూడా కాఫీ, టీ దగ్గర నుంచి పిల్లలకి పాలు, పెరుగు, మజ్జిగ, పనీర్ వీటన్నిటికీ కూడా పాలు అవసరం. అందుకే మీ లోకల్ వెండర్ దగ్గర నుంచి పాలు తీసుకోండి. అది కాకపోతే ఈవెన్ పాల సబ్స్టిట్యూట్స్ లైక్ బదాం మిల్క్ అని, కోకోనట్ మిల్క్ అని, రాగి మిల్క్ అని, అలాగే గ్రౌండ్నట్ మిల్క్ అని కూడా యూస్ చేసుకోవచ్చు. మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే ఇంకొక ఫుడ్ వచ్చి షుగర్. షుగర్ అనేది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ పెంచి మన గట్ హెల్త్ని కూడా పాడు చేస్తుంది. నిజానికి మన గట్ నుంచే చాలా హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెరోటోనిన్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది అనుకుంటాం కానీ 80% ఆఫ్ సెరోటోనిన్ అనేది మన గట్ నుంచే రిలీజ్ అవుతుంది. సో మన హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండాలంటే మన గట్ హెల్త్ బాగుండేలా చూసుకోవాలి. దానికి ఈ షుగర్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మానేయండి. ఫుడ్ తర్వాత మన హార్మోన్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేసేది మన క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఒక రీసెర్చ్ ప్రకారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 3 గంటల మధ్యలో మన బాడీ ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఒకవేళ మనం లేటుగా పడుకున్నా లేదా ఈ విండో పీరియడ్లో సరిగా నిద్రపోకపోయినా సరే మనకి హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వవు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి గ్రోత్ హార్మోన్ అనేది మనకి నిద్రలోనే రిలీజ్ అవుతుంది. సో ఎదిగే పిల్లల్లో సరిగా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళ హైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి నిద్ర సరిగా లేకపోతే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ అనేది ఒక డామినేటింగ్ హార్మోన్. ఇది మిగతా హార్మోన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలంటే మీ స్లీప్ క్వాలిటీ బాగా ఉండేలా చూసుకోండి. మీ హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చి న్యూట్రిషన్. మీ డైట్లో ఎక్కువ హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మన హార్మోన్స్ అనేవి ఫ్యాట్స్తోనే తయారవుతాయి. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ముఖ్యంగా వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్ వీటిలో ఎక్కువ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ కోసం రోజు ఒక గుప్పెడు నానబెట్టిన నట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోండి. ముఖ్యంగా సీడ్స్ని సీడ్ సైక్లింగ్ టెక్నిక్ ద్వారా రోజు తీసుకోవడం ద్వారా ఫీమేల్స్లోని పీరియడ్స్ రెగ్యులారిటీ చూస్తాం, అలాగే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి.
రోజు కూడా మీ డైట్‌లో కొద్దిగా ఆవు నెయ్యి, పచ్చి కొబ్బరి, అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ పెరుగని, మజ్జిగ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ హార్మోన్స్ తయారవ్వడానికి, అలాగే మీ గట్ హెల్త్ బాగుండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మన హార్మోన్స్ బ్యాలెన్స్‌లో ఉండడానికి నెక్స్ట్ మోస్ట్ క్రూషియల్ పాయింట్ వచ్చి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. న్యూట్రియంట్స్ అన్నీ కూడా అన్ని సెల్స్‌కి అందుతాయి. అలాగే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనేవి మన బాడీలోని ఒక పెయిన్ కిల్లర్‌లా యూజ్ అవుతుంది. సో మీ హార్మోన్స్‌ని బ్యాలెన్స్‌లో ఉంచుకోవడానికి రోజు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీ హార్మోన్స్‌ని ఫిక్స్ చేయడానికి ఒక హెల్తీ డైట్, క్వాలిటీ స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, స్ట్రెస్ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.